హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి, నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కూల్ కలర్ స్కీమ్ అండి. ఈ కూల్ కలర్ స్కీమ్ని మనం స్కెచ్లో ఎలా చూపించాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం తీసుకున్న కలర్ స్కీమ్ వచ్చేసి కూల్ కలర్ స్కీమ్ అండి. ఈ కలర్ స్కీమ్లో మనకి ఉండే కలర్స్ వచ్చేసి ఏంటంటే ఎల్లో గ్రీన్, బ్లూ, బ్లూ వైలెట్ అండ్ గ్రీన్. ఈ 6 కలర్స్ అయితే మనకి కూల్ కలర్స్కి వస్తాయి. ఈ 6 కలర్స్ని నేను ఈరోజు వేసుకున్న ఈ స్కెచ్లో అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఈరోజు 6 కలర్స్ అనేవి తీసుకుంటున్నాను కూల్ కలర్లో. మన ఇష్టం, 6 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. అది మనం తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే ఈరోజు ఈ స్కెచ్కి అయితే 6 కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బ్లూ కలర్ వేసుకున్నాను. నెక్స్ట్ బ్లూ వైలెట్ తీసుకొని ఇలా వేసేస్తున్నాను. ఇలా బ్లూ వైలెట్ అయిపోయిన తర్వాత అంటే మీరు ఏ ప్లేస్లలో ఏ కలర్ ఇచ్చుకుంటున్నారో అనేది అయితే మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కలరే తీసుకోవాలి, ఇక్కడ ఈ కలరే వేయాలని ఏమీ లేదు. మీ ఇష్టం, ఏ ప్లేస్లో ఏ కలర్ తీసుకుంటారు, ఏ కలర్ వేస్తారు అనేది టోటల్గా మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ నేను ఎల్లో గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. ఇలా ఎల్లో గ్రీన్ కలర్ ఎక్కడ అంటే ఈ డయాగ్రామ్లో ఎక్కడెక్కడ ఇవ్వాలనుకుంటున్నానో అలా ఇచ్చేసాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ గ్రీన్. ఈ బ్లూ గ్రీన్ని నేను ఈ డయాగ్రామ్లో ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నానో అక్కడైతే ఇచ్చేసాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ కూడా నేను ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నానో అక్కడైతే ఇచ్చేస్తున్నాను గ్రీన్ కలర్ని. నెక్స్ట్ తీసుకున్న కలర్ వచ్చేసి ఏంటంటే వైలెట్ కలర్. ఈ వైలెట్ కలర్ అండ్ ఈ బ్లూ వైలెట్ సేమ్ ఉన్నట్టు మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా అయితే వైలెట్ లాగానే కనిపిస్తుంది అండ్ బ్లూ వైలెట్ లాగానే కనిపిస్తుంది. కొంచెం మనం రెడ్ అంటే బ్లూలో రెడ్ అనేది కొంచెం ఎక్కువ మిక్స్ చేసినా, లేకపోతే రెడ్లో బ్లూ అనేది కూడా ఎక్కువ మిక్స్ చేసినా కానీ మనకి ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది అంటే బ్లాక్ షేడ్ లాగా కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా అలా కనిపించదు. సో ఈ వైలెట్ వేరే అండ్ బ్లూ వైలెట్ వేరే లాగానే మనకు ఒరిజినల్గా కనిపిస్తుంది. వీడియోలో అయితే మీకు 2 సేమ్ ఉండేలాగా కనిపిస్తున్నాయి. కూల్ కలర్ స్కీమ్లో నేను 6 కలర్స్ తీసుకున్నాను. ఆ 6 కలర్స్ని నేను వేసుకున్న స్కెచ్లో అయితే చూపించాను. ఇప్పుడు ఫైనల్లో అయితే మన అవుట్లైన్తోనైతే ఫినిషింగ్ చేసుకుందాం. అవుట్లైన్స్ అయితే ఇవ్వడం ద్వారా మనకి ఎక్కడెక్కడ మనకి డీటెయిల్డ్గా అంటే ఏ కలర్ ఎక్కడ ఉంది అని డీటెయిల్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఏ స్కెచ్ అనేది డ్రా చేసుకున్నా దానికి కలరింగ్ ఇచ్చిన తర్వాత ఫినిషింగ్ అనేది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఫినిషింగ్తోనే మన స్కెచ్ అనేది నీట్గా అండ్ ఇంప్రెసివ్గా కనిపిస్తుంది.
సో ఇదండి కూల్ కలర్ స్కీమ్. మీరు కూడా ఒక డయాగ్రామ్ వేసుకొని అందులో అనేది కూల్ కలర్ స్కీమ్ అనేది చూపించండి. ఈరోజు ఈ వీడియోలో మనం కూల్ కలర్ స్కీమ్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. కూల్ కలర్ స్కీమ్ని మనం స్కెచ్లో ఎలా ఇవ్వాలనేది అయితే ఈరోజు ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.